వెల్కమ్ టు అవర్ జేవేస్ ఎడ్యుకేషన్ ఛానల్. నేను మీ జంగం శివ. ఎలా చదువుతున్నారండి? డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థిని అడుగుతున్నాను. మీరు చక్కగా ప్రిపేర్ అవుతున్నారని కోరుకుంటున్నా. ఇక కరెక్ట్గా నెల రోజులు గడువు ఉందండి టెట్కు మొదలవడానికి. అక్టోబర్ 3 నుంచి 18 లోపు ఏ రోజైనా మనకైతే టెట్ ఎగ్జామ్ నిర్వహించవచ్చు, అంటే డేట్ పడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఈ 30 డేస్ను చాలా చాలా కీలకంగా భావించి ప్రాక్టీస్ రివిజన్ ప్రాక్టీస్ రివిజన్ ప్రాక్టీస్ రివిజన్ అన్న మెథడ్లోనే మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి, సక్సెస్ సాధించండి. ఏ విధానికైనా సరే ఏ విజయం సాధించాలన్నా ప్రధానంగా 4 కారకాలు తోడ్పడతాయి. అవందరికీ తెలుసు. అవేంటి ఒకసారి చూద్దాం. మనము పక్కా ప్లాన్ వేసుకుంటే తప్ప ఏ దాన్ని సక్సెస్ కాలేదు. ఉదాహరణకు ఒక వంట చేయాలంటే కూడా ప్లాన్ కంపల్సరీ. అలాంటిది జీవితంలో ఒక టీచర్ పోస్ట్ సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఖచ్చితంగా ఒక ప్లాన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ ప్లాన్ అనేది ఈ 30 డేస్ టెట్ కోసం కాదండి, లైఫ్లో జాబ్ సాధించడానికి మనకు ముఖ్యమైన గోల్ ఏంటంటే డిఎస్సిలో జాబ్ రావడం. డిఎస్సిలో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ఈ ప్లాన్ చాలా చాలా అవసరం. టెట్ అనేది కేవలం ఎలిజిబిలిటీ. తర్వాత ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చాలా ఎక్స్ప్లెయిన్ చేసాం. బట్ ఈ వీడియోలో టెట్ డిఎస్సికి ప్లాన్ ఏంటి, తర్వాత ఏ బుక్స్ చదివితే మంచి స్కోర్ వస్తుంది, తర్వాత రివిజన్ ప్రాక్టీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ మిస్టేక్స్ గురించి కూడా ఈ వీడియోలో చివరిలోపు డిస్కస్ చేద్దాం. ఇది ఖచ్చితంగా మీ జీవితంలో టీచర్ పోస్ట్ సాధించడంలో ఎంతో ముఖ్య పాత్ర వహించే ఈ వీడియో అండి. తప్పకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే 4 మిత్రులకు షేర్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. మరి ఇక ప్లాన్ అంటున్నాం సార్, ఏం ప్లాన్ సార్ అంటే మిత్రమా గుర్తుపెట్టుకో, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది, ఎవరి విద్యా పరిమితి వాళ్ళది, ఎవరిది జ్ఞాన సముపార్జన వాళ్ళది. ఏంటి సార్ ఇలా అంటున్నారంటే గుర్తుపెట్టుకో మిత్రమా, ఒకడు 2 రెట్టెలు తింటాడు, ఒకడు 3 రెట్టెలు తింటాడు, ఒకడు 4 రెట్టెలు తిని కూడా అరిగించగలడు, ఒకడు 1 రెట్టె తిని కూడా అరిగించలేడు. కాబట్టి మనం ఎంత చదవగలం? ఉదాహరణకు మన కెపాసిటీ, నేను ఒక 30 పేజీలు చదవగలను, నేను ఒక 40 పేజీలు చదవగలను, ఒక 50 పేజీలు చదవగలను అని నీకు తెలిసి ఉంటుంది కదా. దాని ప్రకారమే ప్లాన్ వేసుకోవాలి. సార్ ఏంటి సార్ నన్ను 40 పేజీలు అంటున్నారు, నన్ను 10 పేజీలు చదవగలను, నేను ఎలా సార్ అంటే గుర్తుపెట్టుకో మిత్రమా, 10 పేజీలు చదివినా సరే 10 పేజీలు అయిపోయిన తర్వాత మళ్ళా మొదటి నుంచి రివిజన్ చేయాలి. తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ 10 పేజీలు, అలా 2 సార్లు 20 పేజీలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి రివిజన్ చేసుకురావాలి, మళ్ళీ 10 పేజీలు, అలా ఒక రోజులోనే 3 సార్లు రివిజన్ చేయాలి. ఎందుకు మిత్రమా అంటే మనకు అందరికీ షార్ట్ టర్మ్ మెమరీ, ఫుల్ టర్మ్ మెమరీ ఎవరికి లేదు మిత్రమా. ఎవరో దేవుడు ప్రసాదించిన గొప్ప వస్తువులు అయితే వాళ్ళు ఫుల్ టర్మ్ మెమరీ ఉండొచ్చు. దాదాపుగా 80% మెంబర్స్కి షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అన్నిసార్లు గుర్తుంటుంది మిత్రమా. ఇక ప్రాక్టీస్ గురించి చెప్తున్నాను. మనకైతే ఆన్లైన్లో చాలా చాలా మంచి యాప్స్ ఉన్నాయి. మస్తుగా తక్కువ అమౌంట్కే మంచి బెస్ట్ యాప్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. లేదు సార్ మా దగ్గర అంత స్తోమత లేదంటారా, మన జేవీఎస్ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా అయితే ఎగ్జామ్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసినట్టువే ఉన్నాయి. దాదాపు కొత్త కంటెంట్ ఓల్డ్ కంటెంట్ 2 ఉన్నాయి. ఆల్రెడీ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే జాయిన్ కానీ ఫ్రీ రాసుకోండి. ఇంకా డెప్త్గా వెళ్ళాలి అనుకుంటే మరో లింక్ని అయితే వీడియో చివరిలో అయితే నీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్లో జాయిన్ కండి, మంచిగా ఎగ్జామ్స్ అయితే రాసుకోండి. ఇక నెక్స్ట్ మిస్టేక్స్ గురించి. సార్ ఏంటి మిస్టేక్స్ అంటే లాస్ట్ వీడియోలో ఎండింగ్లో ప్లే చేసుకుందాం. మనము ఇప్పుడు ప్రధానంగా మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి బుక్స్ అండి. సార్ ఏంటి బుక్స్ అంటే గుర్తుపెట్టుకో మిత్రమా, టీఎస్సీలో జాబ్ సాధించాలంటే బుక్స్ ఎంత కీలక పాత్ర పోషిస్తాయంటే చాలా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఏంటి సార్ అంత కీలక పాత్ర ఉన్నాను, టెక్స్ట్ బుక్స్ అంత ఇంపార్టెన్స్ అంటే 100% అండి. మనకు టెక్స్ట్ బుక్స్ బేస్డ్ అనే ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. ఆ టెక్స్ట్ బుక్స్ ఎలా ఉండాలి సార్ అంటే గుర్తుపెట్టుకో, మనం ఆల్రెడీ లాస్ట్ డిఎస్సి రాసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, టెట్ రాసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, అదేవిధంగా పాత డిఎస్సి పేపర్స్ అనాలిసిస్ చేసి క్లాస్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. గుర్తుపెట్టుకుంటున్నా, టెక్స్ట్ బుక్స్లో దాదాపు ఏంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అండి. టెక్స్ట్ బుక్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లోంచి దాదాపుగా 90% సిలబస్ను అయితే కవర్ చేసిస్తాడు. ఒక 10% ఎక్స్ట్రా నాలెడ్జ్ అంటే ఏంటి, బీఈడి టెక్స్ట్ బుక్స్లో కానీ లేదంటే హయ్యర్ సెషన్ క్లాసులలో కానీ లింక్డ్ ఉన్న కాన్సెప్ట్స్ని అడగడం జరుగుతుంది టెక్స్ట్ బుక్స్ నుంచి అవో వెళ్ళి. ఇక ఎవరు ఇబ్బంది పడుతున్నారు అంటే అందరూ కూడా టెక్స్ట్ బుక్స్ని 100% సక్సెస్గా చదివిన వాళ్ళలో కూడా చాలామంది జస్ట్ అర మార్కు 0.2 మార్క్స్ అలా వెళ్ళిన వాళ్ళు, లేదంటే ఈక్వల్ మార్క్స్ వచ్చి ఏజ్ రిలేషన్స్లో వెళ్ళిన వాళ్ళు, తర్వాత కేటగిరీ రిలేషన్స్లో వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జాబ్ మిస్ అయినారు. అలాంటి రిలేషన్స్లో మీరు జాబ్ పోగొట్టుకోకూడదు అని అనుకుంటే ఒక మంచి బుక్స్ అయితే సజెస్ట్ చేయడానికి వచ్చిన. ఇప్పుడు
సార్ బుక్స్ అయితే అంటున్నారు ప్రైవేట్ పబ్లికేషన్ అంటే అవునండి. అయితే బట్ బెస్ట్ బుక్స్ కోసం వెతుకుతూ ఉంటే నాకు నిన్న రావడం జరిగింది. ఒక బుక్స్ వచ్చాయి. అవి ఏంటివి అంటే మనకు నవ చైతన్య పబ్లికేషన్స్ వారి ఏంటి నవ చైతన్య కాంపిటేటివ్స్ వారి శ్రీ లక్ష పబ్లికేషన్స్ ఏంటి శ్రీ లక్ష పబ్లికేషన్స్ అండి. ఇవి చూస్తే అర్థమవుతుంది. శ్రీ నవచైతన్య కాంపిటీషన్స్ వారి శ్రీ లక్ష పబ్లికేషన్స్ వారి తెలుగు కంటెంట్ మెథడ్స్ అంటే దాదాపు 10 బుక్స్ అయితే రావడం జరిగింది. నేను ఒకసారి ఏముంటుందా బై ఈ బుక్ స్పెషాలిటీ అని లోపల వెతికి చూడగా తెలిసింది, అరే ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యానరా ఈ బుక్స్ అని. ఏంటి ఈ బుక్స్లో అంత కంటెంట్ ఏమి ఇచ్చాడు ఒకసారి రివిజన్ చేసుకుందామా అంటే ఈ రివిజన్ ఆల్రెడీ ఈ బుక్స్ తీసుకొని మీరు సాటిస్ఫై అయితే తప్పకుండా కింద కామెంట్ అయితే పెట్టండి. బట్ ఈ బుక్స్ కంటే ఇంకా బెస్ట్ బుక్స్ మీ దగ్గర ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ 10 మందికి రెఫర్ చేయడానికి అయితే బాగుంటుంది. అయితే నేను చూసిన పుస్తకాల్లో ఇప్పటి వరకు చూసిన పుస్తకాల్లో ఈ శ్రీ లక్ష పబ్లికేషన్స్ అంటే శ్రీ నవచైతన్య కాంపిటేటివ్స్ వారి శ్రీ లక్ష పబ్లికేషన్ బుక్స్ అయితే చాలా బెస్ట్ అని చెప్తున్నా. సార్ ఏంటి బెస్ట్ అన్నారు, ఇన్నాళ్ళేమో టెక్స్ట్ బుక్ చదువురా బాబు అని చెప్పారు. మీరే ఈ పబ్లికేషన్స్ ప్రమోషన్ ఎందుకు చేస్తున్నారు సార్ అంటే గుర్తుపెట్టుకో మిత్రమా, టెక్స్ట్ బుక్లోంచి 90% సిలబస్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఇక మిగిలిన 10% ఆల్రెడీ చెప్పాను ఎక్స్ప్లెనేషన్లో. ఇక ఈ బుక్స్ ఎందుకు రెఫర్ చేయాలంటే ఒక్కసారి ఈ ఇండెక్స్ పేపర్ చూస్తే అర్థమైపోతుంది. సార్ ఏంటి సార్ ఇండెక్స్లో ఏమి ఇచ్చాడే అంటే ఇక్కడ చూడండి, అర్థమవుతుందా, కనబడుతుందా, ఒకసారి చూడండి. ఇక విషయంకి వచ్చేసరికి 1, 2, 3, 4 తరగతుల కంటెంట్ వచ్చేసి 35 పేజీల్లోనే. మనకు ఎస్జిటి వాళ్ళకు 1 to 5th వరకే 100% సిలబస్ కాంపిటీషన్ ఉంటుంది. 6th, 7th, 8th వరకు ఒబిషన్ ఉంటుంది. 9th, 10th ఎక్స్టెన్షన్ ఉంటుంది. సిలబస్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం తెలుగులో 35 పేజెస్ చదివినట్లయితే ఏంటి తెలుగు సంబంధించి 35 పేజీలు చదివినట్లయితే మనకు దాదాపు 50% అంటే మనకు 30 మార్కులు వచ్చేసి 15 మార్కులు వచ్చేస్తాయండి గుర్తుపెట్టుకోవాలి. ఇక 5th క్లాస్, 6th క్లాస్, 7th, 8th క్లాస్ వచ్చేసి 170. అంటే క్లాస్ వైజ్గా లెసన్ వైజ్గా ఏం కీ పాయింట్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, గ్రామర్ ఏంటి, చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది మన తెలుగుకు సంబంధించి. ఇదైతే బెస్ట్ బుక్స్ ఫర్ తెలుగు. నిజం చెప్తున్నా, ప్రామిస్, చూసి చెప్తున్నా. ఏదో బుక్ వచ్చాయి కదా, చూసాం కదా, పేజ్ చూసాం కదా, లోపల కంటెంట్ అంటే పేపర్ క్వాలిటీ కొంచెం తక్కువగా ఉన్నా అంటే తక్కువ ప్రైస్ కోసం తక్కువ క్వాలిటీ ఉన్నా సరే మ్యాటర్ మాత్రం తక్కువగా ఉంది. ఫుల్ క్లియర్ మ్యాటర్తో రావడం జరిగింది. ఇది తెలుగు బుక్ సంబంధించి. ఇక సేమ్ టు సేమ్ అప్ టు 10th క్లాస్ న్యూ 24-25th ఇయర్ అకాడమిక్ ఇయర్తో అప్డేట్ చేసిన బుక్స్ అండి ఇవి. ఇక తర్వాత ఇంగ్లీష్ కూడా అండి సేమ్ టు సేమ్ ఎంత చక్కగా వచ్చిందంటే ఇంగ్లీష్ బుక్స్ కూడా ఒకసారి చూడండి. ఇంగ్లీష్ బుక్స్లో సిలబస్ తర్వాత 2024 టెట్ తర్వాత డిఎస్సి సిలబస్ను క్లియర్గా మెన్షన్ చేస్తూ ఏమేమి ఉన్నాయి కాన్సెప్ట్ అన్న విధానంలో పోయెట్స్, ఎస్ఏస్, నావలిస్ట్, డ్రామాటిక్స్, దేర్ వర్క్స్, తర్వాత ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా డివిజన్ చేయడం జరిగింది. కేవలం 116 అంటే పార్ట్ 1 ఒకటి చదివితేనే ఇంగ్లీష్లో 18 మార్క్స్ వస్తాయి. పార్ట్ బి, పార్ట్ సి వచ్చేసి 12 మార్క్స్ వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్ మెథడ్లో క్లాస్ వైజ్ ఇక్కడ చూడు 3rd క్లాస్ 4th క్లాస్ డివిజన్ చేసి ఏ క్లాస్లో ఏం గ్రామర్ ఉంది, ఎంతవరకు కాన్సెప్ట్స్ ఉన్నాయి అన్న విషయంలో ఇంగ్లీష్ను కూడా క్లాస్ వైజ్ డివిజనల్గా గ్రామరు, వొకాబులరీ, మెథడాలజీ కూడా చాలా సింపుల్గా ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకో మిత్రమా. ఇక ఇంగ్లీష్ కంప్లీట్ అయిందిగా. మ్యాథ్స్ చాలా మందికి హడల్. మ్యాథ్స్ అంటే చూస్తేనే వణికిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ కొందరు మ్యాథ్స్ అలవూకగా చేసే వాళ్ళు ఉంటారు. ఎవరైతే సైన్స్, సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో, ఎవరైతే ఎస్ఏ, బయాలజీ వాళ్ళు ఉంటారో, తర్వాత సోషల్ వాళ్ళు ఉంటారో, తెలుగు పండిట్స్ ఉంటారో, వాళ్ళకు మ్యాథ్స్ ఎస్జిటి రాస్తున్నప్పుడు మ్యాథ్స్ చేయాలంటే చాలా హడల్. కానీ బట్ ఈ బుక్ యొక్క ఫస్ట్ పేజ్ అంటే మొదటి పేజ్ చూడగానే మామూలుగా అన్నం వండితే అన్నం మొత్తం చూడాల్సిన పని లేదు, ఒక మెతుకు చూస్తే చాలు ఎంతగా ఉడికిందో అని తెలిసిపోతుంది. అలాగే ఈ బుక్స్ కూడా అండి ఏం చూడాల్సిన పని లేదు, ఇండెక్స్ ఒకటి విషయ సూచిక చూస్తే చాలు ఏముందో తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి చాలా సింపుల్గా ఇవ్వడం జరిగింది. గణిత శాస్త్ర సూత్రాలు 6వ తరగతి, 7వ తరగతి, 8, 9, 10 క్లాస్ వైజ్గా ఇచ్చాడు. అప్ టు 8th వరకు ఎస్జిటి వాళ్ళకు, స్కూల్ అసిస్టెంట్ 10th వరకు. ఇంతకు మించి ఏమీ అవసరం లేదు. ఓకే, ఇంత మించి అవసరం లేదు. క్లాస్ వైజ్గా
తెలుగులో చాలా డిస్క్రిప్షన్గా వివరణ సాధనతో సహా ఇక్కడ చూడండి, సాధన కూడా ఎంత చక్కగా ఇచ్చాడు చూడండి, చాలా చాలా బాగా ఇచ్చాడు. ఇంగ్లీష్లో కూడా అండి తెలుగులో ఎక్స్ప్లెనేషన్ గల బుక్స్ అండి ఆల్రెడీ చాలామంది ఇచ్చారు, బట్ ఈ బుక్లో తెలుగులో చాలా చక్కగా వివరించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక సైన్స్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే అండి, సైన్స్ అంటే బయాలజీ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ రెండింటికి సంబంధించే బుక్ అండి, హెచ్జిటికి స్కూల్ అసిస్టెంట్కి. ఇక సైన్స్ కంటెంట్ కూడా థర్డ్ క్లాస్ నుంచి మొదలుపెట్టాడు క్లాసెస్, 3rd, 4th, 5th నుంచి. ఇక్కడ చూడండి 3rd, 4th, 5th వచ్చేసి కేవలం 17 పేజెస్. ఈ 17 పేజీలు చదివితే ఈ వేస్లో 3rd, 4th, 5th కంప్లీట్ అవుతుంది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వరకు కూడా కేవలం 250 పేజెస్ అండి. అంటే నేనేం పేజీ తక్కువ ఉంది, మ్యాటర్ తగ్గించాడు కుదించాడు కాదు, ఏదైతే డిఎస్సిలో పాయింట్ ఆఫ్ వ్యూ చేసి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందో ఆ కాన్సెప్ట్స్ మాత్రమే ది బుక్లో పరిచయం జరిగింది. దీనితో పాటు ఈ బుక్స్ యొక్క స్పెషాలిటీ చూడండి, ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. నూతన సిలబస్ ప్రకారం రూపొందించిన పుస్తకము, నూతన తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా రూపకల్పన, 3rd to 9th క్లాస్ కొత్త పుస్తకాల సమాచారం, 10వ తరగతి పాత దానితో పాటు కొత్త సమాచారం, రాబోయే డిఎస్సి ప్రశ్న సరళి ఆధారంగా అంటే ప్రాధాన్యం ఇచ్చాడని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బుక్లు బెస్ట్ అని చెప్పడం జరుగుతుంది. శ్రీ నవచైతన్య కాంపిటేటివ్ సువారి, శ్రీ లక్ష పబ్లికేషన్స్ బుక్స్. ఇక ఇది సైన్స్ చూసాం కదండి. నెక్స్ట్ ఫిజిక్స్ కంటెంట్ చూద్దాం. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా దాదాపు బయాలజీ వరకే చదువుతాడు. ఇక 8th, 9th ఫిజిక్స్ కాన్సెప్ట్ ఎందుకు లేరా బాబు తలనొప్పి, అది సూత్రాలు ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి, చాలామంది ఒమిషన్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం సైన్స్ కంటెంట్, ఫిజికల్ అండ్ కెమిస్ట్రీ ఎడ్యుకేషన్ అప్ టు 3rd to 10th క్లాస్ అని బుక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో సిలబస్ చూసినట్లయితే మనకు 6th క్లాస్ నుంచి మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫిజిక్స్, బయాలజీ, ఎన్ఎస్ సైన్స్ అండ్ డివిజన్ అనేది 6th నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీనిలో 6th, 7th, 8th, 9th, 10th క్లియర్గా ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. క్లాస్ వైజ్గా ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా, ఎందుకంటే నూతన టెక్స్ట్ బుక్స్ 8th, 9th, 10th అనేది డివిజన్ చేశాడు. బయాలజికల్ కాన్సెప్ట్స్ ఒక టెక్స్ట్ బుక్లో, ఫిజికల్ కాన్సెప్ట్స్ ఒక టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఆ కాన్సెప్ట్ విధానంగా ఇక్కడ ఫిజిక్స్, బయాలజీ రెండు డివిజన్ చేయండి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకైతే బయాలజీ మరియు ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండు బుక్స్ అయితే చాలా చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. ఇక దీని తర్వాత సోషల్ కంటెంట్ అండి. సోషల్ కూడా క్లాస్ వైజ్గా నోట్స్ ఉన్నట్లు మనం షార్ట్ కట్స్ నోట్స్ రాసుకుంటాం కదా, సేమ్ షార్ట్ నోట్స్ ఏ విధంగా అయితే ఉందో అలాగే ఇక్కడ చూడండి 3rd నుంచి 5th వరకు 15 పేజీల మ్యాటర్లోని చాలా అంటే అనవసర సోది మ్యాటరు తీసేసి ఎంత అవసరమో అంత కాన్సెప్ట్ వైజ్గా ఎటువంటి ఏమంటారంటే నన్ ఆఫ్ ది బిజినెస్ అంటారు కదా, అలాంటి కాన్సెప్ట్ అన్న తొలగించి బెస్ట్ బుక్స్గా తీసుకురావడం జరిగింది. 3rd, 4th, 5th, 6th, 7th, 8th క్లాస్, 9th, 10th క్లియర్గా మనకు 8th క్లాస్ అన్ని బుక్స్ చూస్తే కళ్ళు తిరిగి దిమ్మ తిరుగుతుంది. అలా కాకుండా చాలా క్లియర్గా 9th నుంచి అప్ టు 10th వరకు మొత్తముగా అన్ని చాప్టర్స్ కలిపి ఈ బుక్లోనే పొందుపరచడం జరిగింది. చాలా బెస్ట్గా చేసిన బుక్స్ అయితే ఒకసారి చూడండి. సార్ ఏంటి సార్ ఇంతరా అని చెప్పేస్తున్నారు అనుకుంటారా, నిజమండి చాలా బాగా వచ్చాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రై మెథడ్ విషయానికి వద్దాం. ఇక ట్రై మెథడ్స్ అంటే మనకి చాలామందికి తడిసిపోతుంటుంది, అలాంటి కాకుండా కేవలం నూతన అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా నూతన టెక్స్ట్ బుక్ ఆధారంగా ట్రై మెథడ్స్ ఇవ్వడం జరిగింది. ట్రై మెథడ్స్ విషయానికి వచ్చినప్పటికీ కూడా సిలబస్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక అంటే మనకు ఆల్రెడీ ట్రై మెథడ్స్ అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే, దాన్నే చాలా చక్కగా ఎటువంటి అనవసర మ్యాటర్ లేకుండా స్వభావం పరిధి అని చాప్టర్ వైజ్గా 9 చాప్టర్స్కు చాలా చక్కగా వివరణ ఇస్తూ ఏ కాన్సెప్ట్స్ అయితే అవసరమో కొత్త టెక్స్ట్ బుక్స్ అండి. మెథడాలజీ కూడా అంటే డిఎస్సిలో కొత్త రాబోయే డిఎస్సి ప్రశ్న సరళ ప్రాధాన్యం ప్రీవియస్ ప్రశ్నలతో పాటుగా ఇవ్వడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ట్రై మెథడ్ సంబంధించి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి మనకు చాలా ఇంపార్టెంట్ 3 కాన్సెప్ట్. టెట్ వరకు అయితే వాటి వరకు సరిపోతాయి. ఇక డిఎస్సికి సంబంధించి 3 కాన్సెప్ట్స్ మనకు అవసరమైతే, ఒకటి పిఐఈ, దాన్నే విద్యా దృక్పథాలు అంటారు. విద్యా దృక్పథాలు కూడా న్యూ బుక్ అయితే రావడం జరిగింది. దీంట్లో కొత్త టెక్స్ట్ బుక్ ఆధారంగా ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, విద్య అంటే ఏమిటి, విద్య భావము, స్వభావం, పరిధి అన్న విషయాలను వివరిస్తూ చాలా చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది. భారతదేశ విద్యారంగ చరిత్ర, ఉపాధ్యాయ సాధికారత, వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు, చట్టాలు, హక్కులు, ఎన్సిఎఫ్ 2005, తర్వాత ఎన్సిఎఫ్ న్యూ ఎన్పి 2020 ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. పిఐఈ గురించి పర్సెప్టివ్ ఎడ్యుకేషన్. తర్వాత
క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ అండి. మనకు సైకాలజీ తెలుసు కదా, కానీ మనకు డిఎస్సిలో సైకాలజీ లేదు, ఎడ్యుకేషన్ సైకాలజీ ఉంది. దాని గురించి కూడా చాలా చక్కగా బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్, మనకి చాలా మందికి తక్కువ మార్కులు తెచ్చుకునే టాపిక్ ఏంటంటే ఇదే. దీన్ని కూడా చాలా తక్కువ పేజీలో ఏదైతే అవసరమో, ఏ దాంట్లో అయితే ప్రశ్నలు అడుగుతున్నాడో అన్న విధానంలోనే ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే జనరల్ నాలెడ్జ్ అయితే డిజైన్ చేయడం ఉంది. ఇవి దాదాపుగా ఎన్ని బుక్స్ ఉన్నాయి అంటే మనకు మొత్తంగా 10 బుక్స్ అండి మిత్రమా. ఎస్, ఇక ఇక్కడ చూడండి, ఇక ఈ 10 బుక్స్ అయితే మనం ప్రిపేర్ అయినట్లయితే డిఎస్సిలో దాదాపు 90% మార్క్స్ మీవే. సరే ఏంటి మళ్ళీ 90 అంటున్నారు? 100% చెప్తున్నా. ఈ టెక్స్ట్ బుక్స్, ఈ బుక్స్ మాత్రమే చదివితే కూడా డిఎస్సి క్రాక్ చేయడానికి 100% ఛాన్స్ ఉంటుంది. శ్రీ లక్ష పబ్లికేషన్స్, శ్రీ నవచైతన్య కాంపిటేటివ్స్ వారి చాలా బుక్స్ చాలా మంచిగా ఉన్నాయి. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ తోడే ఇవ్వడం జరిగింది. అయితే వీటితో పాటు మనం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం కదా, కేవలం 30 డేస్ టైం ఉంది. ఆ 30 డేస్ టైంలో ఎక్స్ట్రా కంటెంట్ ఉంది. అంటే టెట్కు డిఎస్సికి కొంచెం తేడా ఉంటుంది కదా. ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే తెలుగు గ్రామర్, టెట్లో కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి, డిఎస్సిలో లేవు. అటువంటి వాటి కూడా స్పెషల్ బుక్లెట్ ఫర్ టెట్ అని ఇవ్వడం జరిగింది. తెలుగు గ్రామర్ సంబంధించి, తర్వాత సైకాలజీ సంబంధించి కూడా కొంచెం ఎక్స్ట్రా గ్రామర్స్ ఉంది. దాన్నే మనకి ఏమంటారంటే కంప్యూటర్ ఉంది కదా, దాని గురించి కూడా ఈ సైకాలజీ దాంట్లో చాలా ఈజీగా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. 2 ఎక్స్ట్రా బుక్లెట్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 12 బుక్స్ వస్తాయండి. మెయిన్గా ఎన్ని బుక్స్ వస్తాయి? నవచంద్ర కామేశ్వరివి 12 బుక్స్ వస్తాయి. ఏంటి సార్ ఈ 12 బుక్స్ అంటే? గుర్తుపెట్టుకోండి. ఇక మొదటి మనకందరికీ తెలుసు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్, సోషల్, పిఐఈ, తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సైకాలజీ. ఏంటి? సైకాలజీ. ఇవి ప్రధానంగా మనకు గల పుస్తకాలు. తర్వాత మనకు ఎక్స్ట్రా ఇచ్చాడు తెలుగు గ్రామర్, తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ సైకాలజీ. ఈ అన్ని పుస్తకాలు ఏంటి దాదాపుగా 11 పుస్తకాలండి. ఈ 10 పుస్తకాలని కూడా ఏంటి, తర్వాత సోషల్ మిస్ అయినామండి. ఈ సోషల్ కలిపి 10 పుస్తకాలు ప్లస్ ఈ 2 ఎక్స్ట్రా కలిపి దాదాపు కాస్ట్ ఎంత అంటే 1800 రూపాయలు మాత్రమే అండి. గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా దాంట్లో కాస్ట్ వచ్చేసి 2600 చిల్లర ఉంది. బట్ మనకు ఈ శ్రీలక్ష పబ్లికేషన్స్ వారు ఈ కేవలం 1800 రూపాయలకు మాత్రమే మనకైతే పంపించడం జరుగుతుంది. ఎవరైనా అనంతపురం దగ్గర ఉన్న వాళ్ళైతే శ్రీ లక్ష పబ్లికేషన్స్ వారి దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. లేదు సార్ మనం లాంగ్ ఉన్నామంటే ఎక్స్ట్రా 200 రూపీస్. ఏంటి? ఎక్స్ట్రా 200 రూపీస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పే చేసినట్లయితే, అంటే కేవలం 2000 రూపాయలకు మీ డిఎస్సిని సాధించడానికి అవసరమైన లైన్ టు లైన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన బుక్స్ అయితే మీ సొంతమైతాయి. కేవలం 2000 రూపాయలు. సార్ ఏదో అనవసర ఖర్చులకు వేలగొడుతుంటాం 2000 రూపాయలు లెక్కన అనుకున్న వాళ్ళు తప్పకుండా అయితే బుక్స్ తీసుకోండి. ఆల్రెడీ ఎవరైనా సరే నవచైతన్య కాంపిటేటివ్స్ వారివి లక్ష పబ్లికేషన్ బుక్స్ చదివిన వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయో బుక్స్ చెప్పండి. 10 మందికి ఉపయోగపడేలా మళ్ళీ ఒకసారి వీడియో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక ఇది కాన్సెప్ట్స్ అండి. ఈరోజు ఈ బుక్స్ గురించి అయితే రివిజన్ చేద్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనే ఉద్దేశంతో వీడియో అయితే చేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు నిజంగా ఉపయోగపడతాయంటే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇక తర్వాత మిస్టేక్స్ గురించి మాట్లాడదాం అనుకున్నా, ఇప్పుడు మాట్లాడదాం మిత్రమా. మిస్టేక్స్ అంటే ఎలా ఉంటాయంటే సింపుల్ లాజిక్ చెప్తా. ఫోన్ పక్కన పెట్టుకొని బుక్ చదువుతుంటావు, చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి 2 పేజీలు దబా చదివేస్తావు, 3వ పేజీలో కట్టంగానే మెసేజ్ వస్తుంది. ఏంటబ్బా చూస్తే పలాని వాడు లేదా యూట్యూబ్ నోటిఫికేషన్ వస్తుంది, అర్జున్ ధామ్, లేదంటే పుష్ప అప్డేట్, తర్వాత క్రికెట్ సెంచరీ, లేదంటే హైలైట్, బ్రేకింగ్ న్యూస్, ప్రమాదం, భారీ వర్షాలు, ఇలా హెడ్లైన్ వస్తుంది. ఏంటలా అలా క్లిక్ చేయడానికి? ఒకసారి అలా క్లిక్ చేస్తామంటే టంగ్ అని అరగంట టైం వేస్తుంది. కాబట్టి ప్లీజ్ అవాయిడ్ మొబైల్ ఫర్ డిఎస్సి అయిన వరకు అవాయిడ్ చేయండి. కేవలం ఇంపార్టెన్స్ కాల్స్కు మాత్రమే అటెంప్ట్ చేయండి. సెల్లును అయితే దూరం చేయండి. సెల్లే మన టైంను తిని పాడేస్తుంది. ఇక రెండోది ఏంటి? పాజిటివ్ థింకింగ్. సార్ పాజిటివ్ థింకింగ్ ఉంటే చాలా మంచిది కదా, మళ్ళీ ఎందుకు మిస్టేక్గా చెప్తున్నారంటే గుర్తుపెట్టుకో మిత్రమా. పాజిటివ్నెస్ ఈజ్ ఎ గుడ్, బట్ ఓవర్ పాజిటివ్నెస్ ఈజ్ ఎ రాంగ్.
ఏంటి ఓవర్ పాజిటివ్నెస్ అంటే గుర్తుపెట్టుకో మిత్రమా, నేను చదవగలను అని 8 గంటలు చదివేవాడు పాజిటివ్ థింకింగ్. నేను చదివినా నాకు జ్ఞానం ఎక్కువ ఉంది, నేను ఒకసారి చెప్తే వస్తుందిలేని 4 గంటలు చదవడం ఓవర్. అలా కాకుండా నీకు వచ్చినా సరే 8 గంటలు అయితే చదవండి, 2 గంటలు ప్రాక్టీస్ చేయండి, 2 గంటలు రివిజన్ చేయండి. దాదాపు 12 గంటలు కష్టపడితే తప్ప డిఎస్సిలో జాబ్ రాదు మిత్రమా. కనీసం 12 గంటలు ప్రిపేర్ అవ్వడానికి అయితే ప్రోత్సహించండి. 8 గంటలు కొత్త కాన్సెప్ట్స్, 2 గంటలు ప్రాక్టీస్, 2 గంటలు 2 గంటలు రివిజన్ మాత్రం తప్పకుండా చేయాలి. ఇలా చేసే తప్ప డిఎస్సిలో సక్సెస్ కాలేవు. ఇక థర్డ్ కాన్సెప్ట్ మిస్టేక్ ఏంటంటే పాజిటివ్నెస్ ఉండాలి. నేను సాధించగలను, నేను టీచర్ కాగలను అని నీలో ఎప్పుడైతే నీ అంతరాత్మ కసితో కూడిన ప్రిపరేషన్ మొదలవుతుందో అప్పుడే నువ్వు నిజంగా విజయ సాధనపై మెట్లు వేస్తున్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా కాన్సెప్ట్. ఇంకొకటి నెగిటివ్ మైండ్ సెట్ను దూరం చేయాలి. ఏంటి ఆ నెగిటివ్ మైండ్ సెట్ అంటే, నువ్వు బాగా ప్రిపేర్ అవుతుంటావు, పక్క వాడొచ్చి రే ఈ కాన్సెప్ట్ ఏంట్రా ఇంత బోరింగ్ ఉంది, దీన్ని చదువుతున్నావా నువ్వు, సైకాలజీ చాలా కష్టం, మ్యాథ్స్ కష్టం, ఇంగ్లీష్ కష్టం అన్న మాటలకు దూరంగా ఉండండి. పక్కని వాటలు అస్సలు నమ్మకండి. మీకు రాకుంటే కూడా అరే నేను రాలేదు ఈరోజు, రేపన్నా నేర్చుకుంటా అని మళ్ళీ చదవడానికి అయితే ప్రయత్నించండి. ఎన్నిసార్లు చదివితే అంత కాన్సెప్ట్ గ్రిప్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న కాన్సెప్ట్ విధంగానే రాని కాన్సెప్ట్కు కొద్దిగా టైము ఎర్లీ మార్నింగ్ టైం కేటాయించండి. వాటిని అప్పుడు మైండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. రాని కాన్సెప్ట్స్ అయినా సరే కొద్ది గ్రిప్ ఉంటుంది. కొన్నిసార్లు రాని కాన్సెప్ట్ ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటే తలనొప్పి కూడా రావడం జరుగుతుంది. అలాంటప్పుడు కొంచెం అవాయిడ్ చేయండి. ఏదైనా కాన్సెప్ట్ రాలేదు వదిలేయండి, వల్ల 1 గంట తర్వాత ప్రయత్నం చేయండి. అంతలోపు నీ మైండ్ సిద్ధం చేసి పెట్టుకుంటుంది, నీ బ్రెయిన్ ట్యూన్ చేసుకుంటుంది 1 అవర్ గ్యాప్లో. అరే దీని కాన్సెప్ట్ ఏంటి, నువ్వు ఆ సబ్జెక్ట్ వదిలేసినా కానీ నీ మైండ్ ట్యూన్ చేస్తుంటుంది. ఇక ఇది ఈరోజు కాన్సెప్ట్. ఇక నెక్స్ట్ వీడియో ఏమొస్తుంది అంటే ప్లాన్ ఆల్రెడీ చెప్పేసాను, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, వీడియో అయిపోయింది. మనము ఆల్రెడీ మన ఛానల్లో సైకాలజీ వచ్చేసి మ్యారథాన్ క్లాస్ 3 hours ఉంటుంది. కంప్లీట్ సైకాలజీ రివిజన్ అయితే ఆ వీడియోలో ఉంటుంది. తర్వాత తెలుగు గ్రామర్ కూడా ఒక 2.5 hours ఉంటుంది. ఈ 2 వీడియోస్ చదివితే చాలు 60 మార్క్స్ మీ చేతిలో, అంటే 60 కాలే 40 మార్క్స్ అబో ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది. 100% సిలబస్. ఇలాంటి వీడియోస్ని నెక్స్ట్ ఇంగ్లీష్ తెస్తున్నా. నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం కూడా కేవలం షార్ట్ కట్స్, కేవలం 12 పేజీల నోట్స్ మాత్రమే ఉంది. ఖచ్చితంగా 15 మార్క్స్ గెయిన్ చేయగలరు ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి. అంత మంచి నోట్స్తో త్వరలో రాబోతుంది నెక్స్ట్ వీడియో. తప్పకుండా వీడియోను చూసి ఆదరించి ఒక లైక్ కొట్టండి, నలుగురికి షేర్ చేయండి. ఇట్లు మీ జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ధన్యవాదాలు మిత్రమా.